అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. అలాగే వన్యప్రాణులకు తాగునీరు, ఆహారం విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించవద్దని సూచించారు. ఒకేసారి పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే అటవీ శాఖ మంత్రి గారికి విన్నపాలు ఏంటంటే, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇందల్వై రేంజ్ పరిధిలో కొన్ని రోజుల కింద చిరుతపులి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ఇదొక్కటే కాదండి, 2018 నుంచి చూస్తూ వస్తే చాలా వరకు చిరుతపులులు మృత్యువాత పడ్డాయి. అక్కడ కనీసం రక్షణ కవచం లేకపోవడం, అటవీ సంరక్షణ అంటే వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా కంచె లేకపోవడంతో మూగజీవాలన్నీ కూడా రోడ్డు దాటుతూ ఉంటాయి. ఈ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగి వన్యప్రాణులు మృత్యువాత పడుతూ ఉన్నాయి. ఒకసారి మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇగో రండి ఒకసారి చూద్దాము. ఇది మే 8కి సంబంధించి వాహనం ఢీకొని చిరుతపులి మృత్యువాత. నిజామాబాద్ జిల్లా ఇందల్వై మండలం చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలోని 44వ నంబరు జాతీయ రహదారి దాటుతుండగా ఓ వాహనం ఢీకొని బుధవారం వేకువజామున చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. వాహనదారులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్ఆర్ఓ సంజయ్ గౌడ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని చిరుతపులి కళేబరాన్ని తిరుమన్పల్లి కేంద్ర నర్సరీకి తరలించారు. డిఎఫ్ఓ వికాస్ మీనా సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. 2 ఏళ్ల వయసున్న మగ చిరుతపులిగా గుర్తించారు. ఆహారం కోసం రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ వెల్లడించారు. ఇది మే 8కి సంబంధించిన వార్త. ఓ రోడ్డు దాటుతుండగా చిరుతపులి మృత్యువాత పడింది. దానికి సంబంధించి మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ చిరుతపులికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం తర్వాత దాన్ని ఖననం చేశారు. ఇదంతా కూడా చూడొచ్చు. చిరుతపులిని ఖననం చేస్తున్న విజువల్స్ ఇవి. రెండేళ్ల వయసు, చిన్న వయసు. కేవలం 2 ఏళ్ల వయసు కలిగిన చిరుతపులి ఇది. ఎంత దారుణమో చూడొచ్చు మనము. అక్కడ సంరక్షణ లేకపోవడంతోనే, సరైన కంచె రక్షణ కవచం లేకపోవడంతోనే అవి రోడ్డు దాటుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే మృత్యువాత పడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకో వార్త కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరండి ఇది కూడా అదే రోజున ప్రచురితమైంది. తీవ్ర జాప్యం, తీరని నష్టం. రక్షణ కంచె నిర్మించక తరచూ రోడ్డు ప్రమాదాల్లో చిరుతపుల్ల మృత్యువాత. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు 44వ జాతీయ రహదారి ఆనుకోనుంది, విస్తరించి ఉంది. కాబట్టి సంబంధిత రేంజ్ పరిధిలో ఖచ్చితంగా కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరము ఉంటుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జిల్లా మీదుగా 44వ నంబరు జాతీయ రహదారి విస్తరించి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. నిబంధనల మేరకు అటవీ ప్రాంతంలో రహదారికి ఇరువైపులా రక్షణ కంచె నిర్మించి వన్యప్రాణులు రహదారి దాటేందుకు వంతెన సైతం నిర్మించాలి. కానీ ఇప్పటికీ అలాంటి చర్యలేమీ లేదు. వన్యప్రాణులు రహదారి దాటేందుకు వంతెనలు సైతం నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ పక్క నుంచి ఆ పక్కకు అవి రావడానికి కానీ ఆ సంచరించే సమయంలో వాటికి అట్లాంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫలితంగా నిజామాబాద్ జిల్లా చంద్రాయన్పల్లి శివారు నుంచి కామారెడ్డి జిల్లా దగ్గి వరకు 4 కిలోమీటర్ల పరిధిలో 4 చిరుతలు వేర్వేరు రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడ్డాయి. తాజాగా బుధవారం వేకువజామున చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 ఏళ్ల మగ చిరుత మృత్యువాత పడడం జిల్లాలోని జంతు ప్రేమికుల్ని కలిచివేసింది. 2 ఏళ్ల చిరుత. ఇప్పటికీ 4 చిరుత పుళ్ళు మృత్యువాత పడ్డాయి వివిధ రోడ్డు ప్రమాదాలలో. గతంలో జరిగిన ఘటనలు చూసుకుంటే 2018 జనవరి 8న ఇందల్వై మండలం సిర్నపల్లి అటవీ ప్రాంతంలో రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిరుత 10 రోజుల తర్వాత ప్రాణాలు విడిచింది. అదేవిధంగా 2018 మే 11న ఇందల్వై మండలం దేవితాండా వద్ద 4 ఏళ్ల ఆడ చిరుత, 2022 సెప్టెంబర్ 15న సదాశివనగరం మండలం దగ్గి అటవీ ప్రాంతంలో 2 ఏళ్ల చిరుత, 2023 ఫిబ్రవరి 8న రాత్రి చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలో 3 ఏళ్ల ఆడ చిరుత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు ప్రమాదాల్లోనే కాకుండా వేటగాళ్ల ఉచ్చులో చిక్కి విద్యుద్ఘాతంతో పంట పొలాల్లో పడి చిరుతలు మృత్యువాత పడుతున్న ఘటనలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటి వరకు 4 చిరుతపులులు మృత్యువాత పడ్డాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మరి రక్షణ కంచె నిర్మించక తరచూ రోడ్డు ప్రమాదాల్లో చిరుత మృత్యువాతలు. సంతానాభివృద్ధికి గొడ్డలి పెట్టుగా చిరుతలు, కృష్ణజింక, దుప్పి, నీల్గాయి, అటవీ పందులు, మేకలు, గొర్రెలు, పశువులను వేటాడతాయి. సాధారణంగా 12 నుంచి 15 ఏళ్లు జీవిస్తాయి. ఒక్కో ఆడచిరుత 3 నుంచి 4 ఏళ్ల వయసులో పిల్లల్ని కంటుంది. ఇదే సమయంలో రోడ్డు ప్రమాదాల రూపంలో వీటిని మృత్యువు కబలిస్తుండటంతో సంతతి వృద్ధికి గొడ్డలి పెట్టుగా మారింది. 3 నుంచి 4 ఏళ్ల వయసులో వీటికి సంతాన సమయం ఇది. ఆ సమయంలోనే ఇవి మృత్యువాత పడుతుండడంతో సంతానానికి గొడ్డలి పెట్టుగా మారుతూ ఉన్నాయి. కంచె నిర్మాణానికి చర్యలు. రహదారి నిర్మాణ సమయంలోనే నిర్మాణ సంస్థ రక్షణ కంచె నిర్మించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. గతంలోనూ NHAI ప్రతినిధులకు నివేదికలు ఇచ్చినా స్పందించలేదు. మా ఉన్నతాధికారి DFO మరోసారి NHAI పీడీతో మాట్లాడి రక్షణ కంచె నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నారు. సంజయ్ గౌడ్, ఇన్ఛార్జ్ FRO ఇందల్వాయికి సంబంధించి. NHAI ఈ జాతీయ రహదారి ఒకవేళ కేంద్రం పరిధిలో వచ్చినప్పటికీ రాష్ట్ర అటవీ శాఖ సంబంధిత శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీ సంబంధిత శాఖ కిందికి వస్తుంది కాబట్టి సంబంధిత శాఖ మంత్రి కొండ సురేఖ గారు ఈ విషయంలో వెంటనే స్పందించి ఏం చేస్తారో తెలియదు. NHAI అధికారులకు విన్నవిస్తారా, లేదంటే కేంద్రానికి విన్నవిస్తారా? మీ శాఖ పరిధిలో ఈ అటవీ ఉంది కాబట్టి వెంటనే స్పందించి వన్యప్రాణుల మృత్యువాతను ఆపండి. ఒకసారి బ్యాక్ టు పేపర్కి వెళ్తాం. ఇక్కడ చూపించాం మనము వీడియోలు ఇందల్వాయికి సంబంధించి. ఆ విషయంలో సంబంధిత శాఖ మంత్రి గారు స్పందించాలి. అందుబాటులో ఉన్నాయా లేదా అధికారులకు తెలుసుకున్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, వన్యప్రాణి సంరక్షణ చర్యలపై సంబంధిత ఉన్నతాధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం రాష్ట్రంలోని వివిధ జోన్లు, CCFలు, అన్ని జిల్లాల DFOలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల వల్ల వన్యప్రాణులు ఇబ్బంది పడకుండా ఏమి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అటవీ శాఖ తరపున ఏం చర్యలు తీసుకుంటున్నది వైల్డ్ లైఫ్ బోర్డు ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. వేసవి దృష్ట్యా అడవుల్లో, జూలలో వన్యప్రాణుల ఇతర జంతువులకు తగిన తాగునీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఎండాకాలమే కాదండి, రోడ్డు ప్రమాదాల్లో కూడా వన్యప్రాణులు మృత్యువాత పడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కంచె నిర్మించాలి. తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మంత్రిత్వ శాఖపై ఉంటుంది, అటవీ మంత్రిత్వ శాఖపై. మిగతా వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.